ఈరోజు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన మత్స్యావతారం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ 10 అవతారాల్లోనూ మొదటి అవతారం వచ్చేసి మత్స్యావతారం. చేప రూపంలో వచ్చి హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించి లోక కళ్యాణం గావించాడు. పరమ పవిత్రమైన వేదాలను జనులకు అర్పించాడు. అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం 10 అవతారాలు ఎత్తాడు. ఇందులో మొదటి అవతారం మత్స్యావతారం. అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. అసలు తొలి అవతారంగా మత్స్యావతారాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? చేప రూపంలో మారడానికి గల కారణమేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యప మహాముని పుత్రుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తన తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేశాడు. దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైనదిగా నిర్మించాలని అతడు భావించాడు. అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. పరమ పవిత్రమైన ఆ వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు ఈ వేదాలు. అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు. చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడిని సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.